సందేశాన్ని మనం వినాలి. దేవుని బిడ్డలారా, చూడండి, మనుషుడు బ్రతుకున్నప్పుడు స్వార్థంతో బ్రతుకుతున్నాడు. అన్నదమ్ముల మధ్యలో కూడా ఆస్తి తగాదాలు, ఇళ్ల తగాదాలు, డబ్బు తగాదాలు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆస్తి తగాదాలు పడి తల్లిదండ్రులను కూడా చూడకుండా రోడ్డు మీద విసిరివేసేటువంటి ఎంతోమంది ధనవంతులు నాకు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగస్తులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, తల్లిదండ్రులను చూడనటువంటి వారు. ఒక స్వార్థం అనేది ఒక మనిషిని ఎంతగా నడిపిస్తుందంటే కన్న తల్లిదండ్రులను కూడా ఇంటిలో నుండి వెలివేసే కాడకి తీసుకొని వస్తూ ఉంది. అందుకని ఈరోజు మనం చూస్తే దేవుని కృపను బట్టి, సంఘం ప్రార్థనలు బట్టి ఈరోజు వృద్ధులకి, విధవరాండ్రకి ప్రభుత్వం వారు 2000, 3000 పెన్షన్ ఇస్తున్నారు. అది చిన్న విషయమా? చిన్న విషయం అది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలు ప్రభుత్వం వాళ్ళు ఎలా నడుచుకోవాలని బాటలు వేశారు. ప్రభుత్వ పథకాలు